కృష్ణా బేసిన్ కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? దానికోసం ఇన్ని యుద్ధాలు ఏంటి అసలు? కేవలం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర పాలకులు చేసినటువంటి నిర్వాకం వల్ల తెలంగాణకు ఈ గోస పట్టింది. ఆ రోజు జరుగుతున్నటువంటిది జరుగుతున్నా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఒక్క ప్రాజెక్టును పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి దశాబ్దాలుగా అట్లనే పక్కకు పడేసినా కూడా పదవుల కోసం నోర్లు విప్పకుండా వాళ్లకు వంతబాడినటువంటి నాయకులు ఈ పెద్ద మనుషులే కదా. ఆ రోజు ఎక్కడ మొదలైంది? అక్కడ నీళ్లు మద్రాసుకు సాగునీటి పేరు మీద మొదలైనటువంటి తాగునీటి పేరు మీద మొదలైనటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే తెలుగు గంగ పేరు మీద అక్కడ తీసుకపోతే ఆ రోజు అక్కడి నుంచి మొదలైనటువంటిది తెలంగాణకు జరిగినటువంటి న్యాయం. ఒక్కరోజు మాట్లాడలేదే, మీరే కదా ఆ రోజు ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేం కాదు కదా, మీరే కదా. అట్లా మొదలైనటువంటిది ఆ రోజే, ఆ నేపథ్యంలోనే తెలంగాణకు ఇక ఆ రోజే అడ్డుకుంటేనే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు ఆ రోజు మొత్తుకుంటేనే వచ్చినటువంటిది ఏమైందంటే ఎస్ఎల్బిసి వచ్చింది. ఆ ఎస్ఎల్బిసి వచ్చింది. ఆ ఎస్ఎల్బిసి అట్లా పెండింగ్లు పడుతూ వచ్చింది. ఆ ఎస్ఆర్బిసి మాత్రము రాయలసీమ కోసం తీసుకోవాలి. ఎస్ఆర్బిసి మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళ అవసరాలకు మించి తీసుకుపోవాల్సింది ఎంత ఒరిజినల్గా అట్లా అనుకున్నా కూడా ఒప్పుకున్నటువంటిది శ్రీశైలం నుంచి 15 టీఎంసీలు మన చెన్నైకి తాగునీటి కోసం, 19 టీఎంసీలు రాయలసీమ సాగునీటి కోసం. కానీ వాళ్ళ ఎక్కడికి పోయినాయి? ఎంతవరకు తీసుకుపోయినారు? ఆపంది ఎవరు? పుదిరెడ్డిపాడు పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా 40,000 క్యూసెక్ల సామర్థ్యంతో హెడ్ రెగ్యులేటరీని కెపాసిటీని 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తీసుకుపోతుంటే మంగళహారతులు పట్టిన వాళ్ళు మీరే కదా. ఆ రోజు మంత్రులు మీరే కదా. మహబూబ్నగర్లో పెద్ద మనుషులు మీరే, రాష్ట్రాన్ని పాలించింది మీరే, నల్గొండలో పెద్ద మనుషులు మీరే, రంగారెడ్డి జిల్లాలో పెద్ద మనుషులు మీరే. ఆ రోజు మమ్మల్ని దబాయించిందే. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినటువంటి నాయకులు ఈ అన్యాయం మీద ఇద్దరు. ఒకటి పి జనార్దన్ రెడ్డి గారు, ఆ రోజు మాజీ సిఎల్పి లీడర్ పి జనార్దన్ రెడ్డి గారు. 2 మధు యాస్కి గారు. వాళ్ళిద్దరికి మీరు ఎప్పుడన్నా సహకరించినరా? వాళ్ళిద్దరిని మీ పార్టీ వ్యతిరేకులుగా మాట్లాడిరు. పార్టీ నుంచి ఆఖరికి ఆ పీజీఆర్ గారిని కూడా హింస పెట్టి మదనపడి చచ్చిపోయేటట్టు చేసింది కూడా మీరే కదా. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. అది చరిత్ర కదా. ఆ రోజు కూడా పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు హరీష్ రావు గారు, చంద్రశేఖర్ గారు ఉండ్రి, విజయరామారావు గారు ఉండ్రి, నాయి నర్సరెడ్డి గారు ఉండ్రి, సంతోష్ రెడ్డి గారు ఉండ్రి, తర్వాత మన ఇంకొకటి ఎవరు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఆ జరిగిన సందర్భంలో తర్వాత దానికి నిరసనగానే మంత్రివర్గం నుంచి బయటికి వచ్చి బహిరంగంగా చెప్పింది కదా. 40 రోజులు అసెంబ్లీలో ఫైట్ చేసింది కదా. ఆ రోజు బయటకు వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చి అసెంబ్లీలో ఫైట్ చేసిన వాళ్ళు కదా. వాళ్ళ చరిత్ర ఇది కదండి. తెలంగాణ కోసం, తెలంగాణ సాగునీటి కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? తనలాడింది ఎవరు? అధికారం కోసం తెలంగాణని వాడుకొని అధికారం రాగానే తెలంగాణని ప్రయోజనం తాకట్టు పెట్టింది మీరు కదా. మళ్ళీ ఇవాళ కూడా అధికారం రాగానే ఇవాళ ప్రజలు మీ తప్పుడు మోసపూరిత వాగ్దానాల్ని, గ్యారంటీలను నమ్మి మీకు అధికారం అప్పజెపితే 9.5 సంవత్సరాలుగా ప్రాజెక్టులు అంపకుండా, ఎంత బెదిరించిన లొంగకుండా నిలువరించినటువంటి ఈ ప్రాజెక్టులు అప్పగించడాన్ని 50 రోజుల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు కదా. ప్రజలు మీకు అధికారం అని చెప్పి అప్పచెప్పారు. అది దొంగతనం, మీరు చేసినటువంటి దొంగతనం బయటపడింది కాబట్టే తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టే మళ్ళీ వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కనుక లేకపోయింటే ఇంకో రకంగా దబాయించేటోళ్ళు. కానీ వాళ్ళు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికల్లోకి పోవాలి కాబట్టి వెంటనే ఏంటంటే మేము చేయలేదు అని చెప్పేసి బుకాయిస్తున్నారు, ఎదురు దాడి చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. వాస్తవాలు కేఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అది ఆ సంస్థ మినిట్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అంతే కదా. అటువంటి దగ్గర మీరు దాన్ని పెట్టింది ఆ మినిట్స్, అది తప్పని చెప్తారా? రైట్. నాకు ఒకటి చెప్పండి, మరి ఇంత చేస్తున్నారు కదా, ఇంత చేశారని అనుకుందాం. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి
నాగార్జునసాగర్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ని స్వాధీనం చేసుకొని బలవంతంగా నీళ్లు తీసుకుపోతుంటే ఏం చేశాడు కేసీఆర్, ఎందుకు ఆపలేకపోయాడు, ఏం లాలూచి పడ్డాడు, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రశ్న. దీనికి ఏం సమాధానం చెప్తారు? మన నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ మీద వాళ్ళు దాడి చేయడానికి ఎంత ధైర్యం, ఏది ఇప్పుడు రమ్మనని చూద్దాం నేనున్నా అనే మాట మాట్లాడారు ఆయన. అంతే కదా, Yes. కరెక్టే కదా. నేను అడుగుతాను ఒకటి, వాళ్ళ అందరం చట్టం తెలిసినటువంటి వాళ్ళం, వ్యవహారాలు తెలిసినటువంటి రాజ్యాంగం తెలిసినటువంటి వాళ్ళం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మొత్తం వ్యవస్థ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ఎలక్షన్ కమిషన్. అంతే కదా. అవును. ఒక చిన్న ఉప ఎన్నిక జరిగితేనే ఎన్నికల కమిషన్ అనేది ఏదైనా వెంటనే ఆబ్జెక్షన్ వచ్చిందంటే సీరియస్ రియాక్ట్ అవుతుంది. అవును. ఎంత ప్రభుత్వం అధినేత అయినా ఇంకెవరైనా కూడా. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నది ఆ రోజు, పోలింగ్ జరుగుతున్న రోజు, అవును, పోలింగ్ జరుగుతున్న రోజు. అటు పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ బ్యూరోక్రసీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంతే కదా. అవును, ఈవెన్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కలెక్టరు, ఎస్పీ, టోటల్ సిస్టమ్ అవును. పనిచేస్తుంది. ముఖ్యమంత్రి అనేది, మంత్రులు అనేది అపద్ధర్మం. ఆపద్ధర్మం. అవును, ఆపద్ధర్మము. వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. అవును. అది వాస్తవం. అయిన అటువంటిది ఆ రోజు పోలింగ్ జరుగుతున్న రోజు, అప్పటికప్పుడు పోలింగ్ జరుగుతుంటే వాళ్ళు దుర్బుద్ధితో వెంటనే ఆంధ్ర పోలీసు అక్కడికి వచ్చేసి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ కేసీఆర్ కానీ, పార్టీ అంతా కూడా ఎన్నికల్లో ఉంటారు, ఎలక్షన్ల వ్యవహారాలు ఉంటాయి. ఎలక్షన్ అంటే ఆ రోజు ఎవరికైనా చాలా ముఖ్యమైనదే కదా, అంతే కదా. ఆ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి ఇదే మనకు అదోనని కుట్రతోటి దుర్బుద్ధితో వచ్చి అక్కడికి వచ్చి చేసిండ్రు. అది అయినప్పటికీ కూడా ఎటువంటి అధికారం లేకపోయినా కేసీఆర్ గారు స్వయంగా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి దానికి చేసింది ఏం చేయాలో ఒక ప్రయత్నం చేశారు. ఓకే. ఈలోగా 3వ తేదీన రిజల్ట్ వచ్చింది కదా. ఎట్లాగా 2 రోజులు 3 రోజులే కదా అని 3 రోజులు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ఎవరు చేయాలి ఆ పని? ఎవరు చేయాలి? కాంగ్రెస్ చేయాలి. ఎవరు ప్రభుత్వంలోకి వస్తే అప్పుడు వాళ్ళు చేయాలి. ఆ రోజు మీకు అధికారం వచ్చింది. 50-60 రోజులు అవుతుంది కదా. ఇవాళకి ఎంత? 63 రోజులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యాక్ట్ ఇవాళ రమ్మని చెప్పండి, ఖాళీ రగొడతా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి 60 రోజులు ఏం చేశారు? ఆ పని చేయండి. తన్ని తరమండి, పదండి, మేము కూడా వస్తాం. ఆ నల్లగొండ బిడ్డలుగా అందరం పోదాం, మీరు పిలిపి ఇవ్వండి ప్రభుత్వం నుంచి, పోదాం పదండి. మీరు ఎందుకు ఆ పని చేస్తారు? అంటే మీరు చేయాల్సిన పని చెయ్యకుండా, మీరు చేసినటువంటి దొంగతనం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, తప్పుడు నిర్ణయం తెలంగాణ ప్రజల రైతాంగానికి శాశ్వతంగా శిక్ష పడుతున్నది. కాబట్టి దక్షిణ తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు శాశ్వతంగా మనం బలి పెడుతున్నామన్నది ప్రజలు గ్రహించారు. కాబట్టి మిమ్మల్ని అది మీ మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ఇవాళ తప్పుడు సమాచారంతో చెప్పిన తప్పే 100 సార్లు పదే గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ప్రజలని ఇంకా మీరు తప్పుదో పట్టించాలని చెప్పేసి చూస్తున్నారు. ఈ రోజు వరకు ఎందుకు మీరు ఆ ప్రభుత్వం, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రిని కలిసి వచ్చినారు కదా, ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చింది కదా, ముఖ్యమంత్రిగా కలిసి వచ్చింది కదా, సుదీర్ఘంగా మీరు సమావేశం జరిగింది కదా బ్రహ్మాండంగా. మరి ఆ రోజు మరి ప్రధానమంత్రి గారితో మీరు ఎందుకు తెలుసుకోలే? మాది ఎట్లా, మా సాగు ప్రాజెక్టు మీద మీరు ఎట్లా వస్తారు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలే? వచ్చి హైదరాబాద్లో ఎప్పుడు మీరు దాని గురించి మాట్లాడింది? మీరు 17వ తారీఖు జనవరి 1వ తారీఖున మీటింగ్ అయిపోయింది. మీకు 30వ తారీఖు నాడు వాళ్ళు వచ్చి సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉన్నది, ఆక్యుపై చేసిండ్రు. తర్వాత వీళ్ళు వచ్చి ఉంది కదా, 17వ తారీఖు మీటింగ్ జరిగింది కేఆర్ఎంబి, మళ్ళీ 1వ తారీఖు జరిగింది. ఈ సందర్భంలో మీరెందుకు దానికి అత్యంత ప్రధానంగా ఎందుకు మాట్లాడలే? అవసరమైతే అఖిలపక్షం ఎందుకు నిర్వహించలే? మీరు అందరితో ఎందుకు మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలే? ఆ రోజు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే? ఎప్పుడైతే అది జరిగిన తర్వాత, మినిట్స్ బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి దాన్ని బయట పెట్టి మాట్లాడిండో, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కలిసి ఇది జరుగుతుంది ఎట్లా అని చెప్పేసి దీన్ని మీరు చర్య తీసుకోవాలని చెప్పి కలిసి మాట్లాడిండ్రో, అప్పుడు బయటికి వచ్చిన తర్వాత అప్పటికీ ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యకుండా తప్పుడు సమాచారంతో
టీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద ఎదురు దాడికి పూనుకున్నారే తప్ప మీరు చేయాల్సినటువంటి పనికి దాని ఎట్లా జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎట్లా నివారించాలనేటువంటి పని మాత్రం చేయలేదు.